ఏ హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రోజీ ఐ క్రియేషన్స్. అంటే మేము ధనుష్కోడి నుంచి వెళ్ళి అక్కడ వర్షంకి మొత్తం ఉండేసి మరీ చూసి కానీ వీడియో తీద్దాం అనుకున్నాం కానీ బట్ తీయలేకపోయినాము. ఇక నైట్ అయిపోయింది, జర్నీలో ఉండి అందరూ అలసిపోయారు. ఇక వచ్చినాక చేద్దాం అనుకున్నాం కానీ ఇక పడుకున్నాం ఇక అలసిపోయి. అందుకే మార్నింగ్ ఇప్పుడే లేచి ఫ్రెష్ అప్ అయ్యి 5:30 అవుతుంది. ఇప్పుడే మధురైకి వచ్చినాం. మధురై నిన్న నైట్ వచ్చి పడుకొని ఫ్రెష్ అప్ అయ్యి వెళ్తున్నాం మధురై మీనాక్షి గుడికి వెళ్తున్నాం. నాతో వికాస్ కూడా ఉన్నాడు. హాయ్. ఇప్పుడు మేము మధురై పోయి మధురై మీనాక్షి గుడికి పోయి విజిట్ చేసి, ఇక్కడ కూడా బాగా స్ట్రిక్ట్ అంట. ఇక్కడ కూడా లోపలికి కెమెరాస్ అలో లేవంట. ట్రై చేస్తాం మ్యాక్సిమం. లోపలికి కాకపోయినా కూడా ఆ గుడి ముందట కూడా తీయడానికి చాలా ట్రై చేస్తాం. ఓకేనా? స్టే ట్యూన్డ్, సబ్స్క్రైబ్ ద ఛానల్, ఫాలో. హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. వెరీ గుడ్ మార్నింగ్ నా యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ. నిన్నైతే అక్కడ రామేశ్వరం నుంచి మేము ఇక్కడికి వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది. అమ్మవారి దర్శనం చేసుకుందాం అనుకున్నాం. మేము ఎక్కడికి వచ్చామంటే ఇప్పుడు మధుర మీనాక్షికి, ఆ రోజు చెప్పాను కదా, మధుర మీనాక్షికి వచ్చాము. ఆ మీనాక్షి అమ్మవారి దర్శనం కోసమని ఇప్పుడు మేమందరం చక్కగా రెడీ అయిపోయి బయలుదేరుతున్నాము. ఓకే ఫ్రెండ్స్, రండి, మీకు కూడా అమ్మవారి దర్శనం కలగాలి, మీకు కూడాను. సో మేమందరం వెళ్తున్నాం మా టీంతో. చెప్పండి. ఓకే, మీకు కూడా మాతో పాటు మీరు కూడా దర్శించుకోండి, మా అమ్మవారిని చూపిస్తాము. హాయ్. మరి పెట్టి మరి నువ్వు పెట్టుకురా. ఇప్పుడు పెట్టినట్టే పెట్టవే. రెండు గుడి ఉన్నారు. తల్లి ఇవ్వండి అంటే వాళ్ళెవరి అంటారు, మీరు అందరు ఉండాలి. అందరు దిగిన బరాబర్ లాట్ సభలో మేమందరం ఆటలు వచ్చినాం కాబట్టి మనిషికి ఎంత పడుతుంది ఇవ్వండి. 50 ఉంటే 50 ఇచ్చిందామే. ఇవైతే అమ్మవారి మీనాక్షి అమ్మవారి కోసం ఈ పూలంట. ఇవి తీసుకున్నాను. ఇక్కడ అయ్యవారికి, సుబ్రహ్మణ్య స్వామి వారికి, అమ్మవారికి తీసుకున్నాను. ఇవేమో నాకు తీసుకున్నాను. ఇక్కడ నేను పెట్టుకోవాలని. ఇక్కడ తీసుకోండి. కావాలి. ఏ టీ తాగరా మీరు? తాగుతామత్తయ్యా. పదండి. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే మా అమ్మవారి దర్శనం కోసం అయితే ఇక్కడికి వచ్చేసాము. అక్కడ హోటల్ నుంచి అక్కడే అమ్మవారి టెంపుల్. మా పిల్లలందరూ పూలు అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. తీసుకుంటున్నాము. ఇక మా రిషి, అమ్మవారి శక్తి మా రిషికి బాగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఫుల్గా ఎంటర్టైన్మెంట్ చేసేవాడే తను కాబట్టి. సో మన ఛానల్లో అయితే ఎక్కువ మాట్లాడాలంటే మన రిషినే కదా. ఇప్పుడు గొంతు నిన్న ధనుష్కోట్లో గొంతు పోయింది నాది. ధనుష్కోట్లో మేము ఏం చేస్తామంటే ఫుల్ వాటర్లో ఏమంటారు, వర్షంలో తడిసిపోయినా, వాటర్లో ఎగిరాం. మళ్ళీ అక్కడే వర్షం వచ్చింది కాబట్టి తడిసిపోయే వరకు ఇక ఆ ఎగ్జైట్మెంట్ లో గొంతు అనేది పోయింది కదా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. పాపం ఒక అర్ధ గంటలో గొంతు లేదు, టెంపుల్లోకి వెళ్ళగానే గొంతు వస్తుంది తొందరగా. మళ్ళీ మాట్లాడతాడు. ఓకేనా? తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. ఇది పోయినట్టే. సో ఇక మా పిల్లలందరూ కూడా చూడండి, మొత్తం వాళ్ళ పువ్వులు టీ కోసం అందరూ ఇదిగో చూడండి. అది రండి, అక్కడే అమ్మవారి దర్శనం. వెళ్దాము టెంపుల్కి. రండి 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 అందరు రండి. కామ్ రండి, రండమ్మా.
ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఆ మధుర మీనాక్షి వారి ఆ కళా నైపుణ్యత ఆ రోజుల్లో ఎంత చక్కగా ఉందంటే నిజంగా వర్ణాతీర్ణం, అది వర్ణించలేము కూడా. అంత పైకి వెళ్ళి ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న ఇంజనీర్ల కంటే కూడా ఆ రోజుల్లో ఉన్న ఇంజనీరింగ్ తనం అనేది, ఆ పనితనం అనేది ఎంత గొప్పగా ఉందంటే ఆ కళా నైపుణ్యత చూస్తుంటే ఇంకా లోపల ఎలా ఉంటుందో తెలియదు. మాకు కెమెరా అలౌడ్ చేస్తారో కూడా లేదో కూడా తెలియదు. మేము తెలుసుకున్నది ఏంటంటే 2000 సంవత్సరాల కిందట పాండ్యన్ మన్నన్ అనే రాజు గారు ఈ గుడిని కట్టించారని తెలుసుకున్నాము. నిజంగా ఆ 2000 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కొన్ని కోట్ల జనాభా ఈ అమ్మవారి దర్శనాన్ని చేసుకుంటున్నారు. ఆ అమ్మవారి అనుగ్రహము నా యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ కూడా ఉండాలనే మేము ఆ టీం అందరము, మా ట్రాన్స్జెండర్ అందరం కూడా కోరుకుంటున్నాం. మా అమ్మవారి దీవెనతో పాటు మా అందరి బ్లెస్సింగ్ కూడా మీకు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడున్న సార్ వాళ్ళనైతే నేను అడిగాను, ఎందుకంటే ఇది సుప్రీంకోర్టు ఆర్డర్ అంట, ఇందులోకి కెమెరా అలౌడ్ లేదు. సో అది కొంచెం బాధాకరంగా ఉంది. ఒకవేళ నేనైతే అందులోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమేమైతే చూస్తానో అదంతా కూడా నేను మీకు అందిస్తాను. రండి. మనకి కెమెరాస్, ఫొటోస్, ఫోన్స్ అలవ్ లేవు, ఇక్కడనే పెట్టేయాలంట. మస్తు స్ట్రిక్ట్ ఉంది అది. అక్కడ పెట్టిండు. ఆఖరికి అగ్గిపేట కూడా ఏం మస్తు తీసుకోవద్దు, మన డ్రెస్ తప్ప, మన వాటర్ బాటిల్ తప్ప ఏం లోపలికి అలవ్ లేదంట. ఇక మనం ఇక్కడనే పెట్టి వెళ్ళిపోవాలి. సారీ, మా రిషి చెప్పాడు, అది అక్కడ బోర్డు మీద చూపించారమ్మా అని చెప్పేసి. సో ఇక్కడ మేమైతే నర్వస్, అంటే డిసప్పాయింట్. రామేశ్వరంలో అట్లనే మాకు మేము చూడడానికన్నా కెమెరా ద్వారా మిమ్మల్ని చూపెట్టాలని మాకు చాలా ఆశ ఉన్నది. కెమెరా ద్వారా మిమ్మల్ని చూపించాలి, మీకు చూపించాలని మీకు చూపించాలని చాలా ఆశ ఉన్నది, బట్ అది జరుగుతలేదు. సో జరగలేదు కాబట్టి మాకు ఇబ్బందిగా ఉంది. అయినా సరే అక్కడ వెళ్ళి చూసి వచ్చిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రిషి అండ్ మీ. ఓకే, కమ్ స్టే ట్యూన్. బాయ్. అది క్లోజ్ చేయనా? రా, క్లోజ్ చేస్తున్నా. మనం పోయి పబ్లిక్ చూడొచ్చు, అందరూ మొబైల్స్ పెట్టుకోవడానికి అంత ఎట్లా లైన్ ఉందా. చాలా బాధతో ఇచ్చిస్తున్నాం ఫ్రెండ్స్. మా మొబైల్ లేకపోతే సెల్ఫీ ఎలా తెగేది, రీల్స్ ఎలా చేసేది, వెళ్ళిపోతున్నాం. ఏడుపు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అమ్మ పాపం గింబల్ ఎట్లా దాచిపెట్టాలని బాధ, ఎందుకంటే ఇంత డిస్టర్బెన్స్లో కూడా ఎట్లా పెట్టాలని బాధపడుతుంది. లోపల గుళ్ళకన్నా ఇక్కడనే పాపం అమ్మ మొత్తం అవుతుంది. ఇక్కడే గింబల్ పెడుతున్నాము, మాకు కష్టపడుతున్నాము, ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది.
మొత్తానికైతే అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము. మధుర మీనాక్షి అమ్మవారిది, అలాగే అయ్యవారు ఆ శివయ్యది కూడా దర్శనం చేసుకున్నాము. ముందుగా చెప్పాం కదా, కెమెరా అయితే ఎలా లేదు. మేము అక్కడ లోపల ఏదైతే చూస్తానో అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నాను. ముందు లోపలికి ఎంట్రీ ఇవ్వగానే గోశాల ఉంది. గోశాలకైతే మేము అక్కడ గడ్డి తీసుకొని ఆ గోశాలలో తినిపించాము. ఆ తర్వాత ఎంట్రన్స్లో దైవ దర్శనాని కోసం అయితే ఒక 7:30కు పూజ అయిపోయాక, పొద్దున్నే మార్నింగ్ పూజ అయిపోయాక 7:30కు భక్తులకు దర్శనం ఇస్తారని చెప్పారు అమ్మవారిది. కాబట్టి మేము ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎబోనే ఒక 1 అవర్ వరకు కూడా వెయిట్ చేసాము అమ్మవారి దర్శనం కోసము. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి మాకు తక్కువ పబ్లిక్ ఉన్నారు. మేము మళ్ళీ తిరిగి వచ్చినప్పుడైతే అమ్మో చెప్పలేనంత పబ్లిక్, ఫుల్ ఎండ బాగా ఘోరంగా ఉంది. కానీ ఆ టెంపుల్లోకి వెళ్ళినాక ఆ టెంపుల్ మన ఈ గుళ్ళో అమ్మవారి గురించి, ఈ దేవాలయం గురించి, కట్టడాల గురించి కొన్ని మీకు ఇందాక చెప్పాను 200 సంవత్సరాల ఏళ్ల కిందటిది అని చెప్పేసి. దాని తర్వాత కూడా ఏమైందనంటే మన మహమ్మదీయులు అంటారు కదా, ముస్లిం రాజులు మన ఇండియాను జయించినాక ఆ టైంలో ఒక 48 సంవత్సరాలు ఈ అమ్మవారి గుడిని మొత్తానికే క్లోజ్ చేశారంట. ఎందుకు క్లోజ్ చేశారంటే వాళ్ళు యుద్ధంలో గెలిచి అప్పుడు ముస్లిం రాజులు వాళ్ళకు ఇష్టం లేకనో ఏ విధంగానో మనకైతే తెలీదు. కాబట్టి వాళ్ళ 48 సంవత్సరాలు ఈ గుడి మూతవేయబడింది. ఆ తర్వాత మళ్ళీ శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ గుడిని శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళ మీద యుద్ధం ప్రకటించినప్పుడు వాళ్ళ మీద యుద్ధం గెలిచి మళ్ళీ ఈ దేవాలయాన్ని తెరిచారని ఇక్కడ చరిత్ర చెబుతుంది. కాబట్టి మాకు ఆ చరిత్ర మాకైతే నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఆ కట్టడాలు లోపల విగ్రహాలు కానీ, ఆ స్తంభాలు కానీ, అంత ఎత్తైన స్తంభాలు ఎలా కట్టారో ఆ రోజుల్లో రాజులు ఎలా, మన ఈ భవిష్యత్తులో ఈ కాలం వాళ్ళకు కూడా అంత టెక్నాలజీ లేనంత ఇదిగా ఒక ఇంజనీర్కి కూడా ఉండదేమో అంత టెక్నాలజీతో ఆ విగ్రహాలు, ఆ రూపాలు, ఆ శిల్పాలపైన అంత చెక్కడం, పైకే అంత తీసుకెళ్ళడం అని అంటే నిజంగా అమేజింగ్. మన ఇండియాలో మనం భారతీయులుగా పుట్టామన్నదానికైతే మేము ఒక ట్రాన్స్జెండర్లమైన నిజంగా గర్విస్తున్నాము. ఇలాంటి దేవాలయాలను, మన హిందూ ధర్మాన్ని మనము ఖచ్చితంగా కాపాడుకోవాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత తెలుసుకున్న తర్వాత 1516లో మళ్ళీ ఈ గుడి తలుపులు తెరవబడినాయి అంట. చాలా సినిమాల్లో మనం చూస్తూ ఉంటాము, కొన్ని అనివార్య కారణాల్లో కొన్ని జరగడం వల్లనో ఆ గుడి తలుపులు మూసేస్తారు అని చెప్తారు. అలాంటి చరిత్ర ఇక్కడ విన్నందుకు మా జన్మధన్యము. అది మీకు తెలుపుతున్నందుకు కూడా మాకు జన్మధన్యంగా భావిస్తున్నాను. ఆ తర్వాత లాస్ట్కి వచ్చేసరికి ఇక్కడ అన్నదానం కూడా మార్నింగ్ 8 నుంచి నైట్ 8 వరకు కూడా అన్నదానం ఉంటుంది. మేమందరం కూడా అన్నదానం తినే వచ్చాము. వాళ్ళు నాతో పాటు కదా, వాళ్ళు కూడా మా ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళు అనుభవించిన అనుభూతి చెప్తారు, వినండి. మొత్తానికైతే దర్శనం కంప్లీట్ అయిపోయింది. మేము ఇప్పుడే బయటకు వచ్చాము. ఇక్కడ మధుర మీనాక్షి అమ్మవారి టెంపుల్, అమ్మవారి రూపము నిజంగా ఎంత అద్భుతంగా, ఎంత అందంగా ఉందో, అసలు చాలా బాగుంది. ఇక్కడ కట్టడాలు కూడా ఆ కాలంలో ఎటువంటి మిషన్స్ లేకపోయినా కూడా ఎంతంత ఎత్తెత్తు ఆ రాళ్ళను పేర్చడం కానీ, ఆ గోపురాలు నిలబెట్టడం కానీ, నిజంగా వెనకట కాలంలో ఉన్న వ్యక్తులు చాలా ఇంటెలిజెన్స్ అని చెప్పవచ్చు. దీన్ని బట్టి అద్భుతంగా కట్టడాలు, శిలా విగ్రహాలు అయితే చాలా అందంగా ఉన్నాయి. గుడి అయితే చాలా అందంగా ఉంది. ఇప్పుడు దాకా టెంపుల్లో ఉన్నంతసేపు ఏమనిపించలేదు ఫ్రెండ్స్. 14 ఎకరాల్లో ఉన్నదంట టెంపుల్, కానీ లోపల తిరిగినంతసేపు ఏమనిపించలేదు. బయటికి రాగానే కాళ్ళు గుంజి నీరసం అయిపోయినాం ఫ్రెండ్స్. ఏం చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు శివాలయంలో శివుణ్ణి మరి దగ్గర నుంచి మరి ఆ తండ్రిని మేము దర్శించుకున్నాం. మాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉందండి. మీరు కూడా ఒకసారి వచ్చి వీలైతే ఈ తల్లిని, ఆ తండ్రిని మీరు కూడా చూసి మీ జన్మధన్యం చేసుకోండి ప్లీజ్. అలాగే ఫ్రెండ్స్, ఇగో మా రిషి, మా ఎడిటింగ్, మా ఛానల్కి ఫుల్ ఎప్పుడు సపోర్టింగ్. గుడికనే అంటే ఇప్పుడు ఫ్యామిలీ పిలిచినా కూడా గుడికి నేను పోను, మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను. కానీ నాకు ఇక్కడికి వచ్చే వరకు ఆ దేవుడు అనే ఒక ఆరా ఉంటుంది. ఆ కట్టిన వాళ్ళు కూడా ఎంత అంటే ఆ స్పెషల్గా ఆ ప్లేస్ని ఎంచుకొని మరి అంత ఆ రేడియేషన్, ఆ దేవుడు అనే పవర్ ఉంటుంది. ఆ లోపలి పోయే వరకు తెలియని గూస్ బాంబ్స్. దేవత మనం దగ్గర పోతా అంటే మా దేవత గూస్ బాంబ్స్ వచ్చినాయి మాకు. ఆ దేవత కనబడే రూపానికి మాకు వల్ల కాలేదు, ఏదో నిజమైన దేవతను చూసినట్టు అనిపించింది. ఇప్పటివరకు నాకు అంత స్పెషల్ దర్శనం రావడానికి కూడా అమ్మ వాళ్ళే కారణం. ఎందుకంటే అంత లోపలికి విఐపి దర్శనం ఎవరిని పంపారు. అమ్మ వాళ్ళని మమ్మల్ని కూడా పంపించింది. అమ్మ అట్లా చూసే వరకు దేవత నాకు నా వల్ల కాలేదు. ఇక
నా కాలు నొప్పి వచ్చినా కూడా నేను ఇక అట్లనే ఈ పదారే కాకుండా మొత్తం ఇదంతా పాపం మాకు 24 అవర్స్ జర్నీలల్లా పాపం రిషికి అయితే కాళ్ళు వాపాయి అయినా కానీ తను అమ్మవారి శక్తి ఇచ్చి నిన్న మీరు ఇంతకుముందు వీడియో చూసి ఉంటారు ధనుష్కోడిది, అలా ఉరికి చెప్పులు లేక వర్షంలో తడిసి గొంతు పోయింది, కాళ్ళు ఉబ్బినాయి. ఆ వీడియోలో చూసి ఉంటారు మీరు. దానివల్లనే ఇప్పుడు నా గొంతు కాలు వాడడం వల్ల నేను ఇక అయినా కూడా కాళ్ళ నొప్పి కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే పవర్ అంటే ఏదో చూడాలి దేవతను చూడాలి అని చెప్పి తర్వాత శివుని దగ్గరికి వెళ్ళి అన్నీ తిరిగి వచ్చి మనం మెయిన్ ఇంపార్టెంట్ తిండి లడ్డులు అయితే తెచ్చుకున్నాం, ఇంటికి తీసుకొని పోతాం ఇక. సో నిజంగా ఇది చూసిన వారికి అలాగే ఈ కథ విన్న వారికి కూడా జన్మ ధన్యంగా భావించాలి. ఎందుకంటే ఒక 48 సంవత్సరాల తర్వాత మన భారతీయులు మన ఇండియన్స్లో ఉన్న ఆ రాజులు మళ్ళీ ఈ దేవాలయాన్ని తెరిపించడం అంటే నిజంగా అది హైట్స్ అప్. అది వింటుంటేనే బూమ్స్ వస్తున్నాయి నాకైతే నిజంగా. అక్కడ విన్నంతసేపు చూసినంతసేపు కూడా మనకైతే ఈ టెంపుల్లో తిరగాలంటే కమ్సే కమ్ 14 ఎకరాలు ఉంది మొత్తం టోటల్గా. ఒక వే వెళ్తా ఉంటే కమ్సే ఎటు చూడు ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి మాత్రం లాంగ్వేజ్ రాకపోతే ప్రాబ్లం. ప్లస్ ఇంకోటి ఎడిపోతే ఏ గోపురంకి వెళ్తాను అర్థమైతే నార్త్ వెస్ట్ రామేశ్వరం 4 వేస్ ఉన్నాయి. సేమ్ యాస్టర్స్ అన్ని 4 సేమ్ అట్లనే ఉన్నాయి కదా. సేమ్ ఇలాగే 4 దిక్కులుగా ఉన్నాయి. ఆ 4 దిక్కుల సెట్ మేము ఎటు వెళ్ళాలన్నా ఎట్లలో కష్టంగా ఉంది. ఎటు నుంచి వచ్చామో ఎటు నుంచి పోయామో తెలియదు. తప్పిపోయే అవకాశాలు చాలా ఉంటుంది. జోడీలు పట్టుకొని లడ్డూలు పట్టుకొని నడుస్తూనే ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, కమ్ బాయ్.